హాయ్ వెల్కమ్ టు సెగ్మెంట్స్ బై పరిమళ. నా పేరు పరిమళ మార్పాక. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నేషనల్ వాస్తు కన్సల్టెంట్, అలాగే ఆస్ట్రాలజర్, అంతేకాకుండా రాజీవ్ గాంధీ నేషనల్ అవార్డ్ విన్నర్ ఇన్ వాస్తు అండ్ ఆస్ట్రాలజీ అనమాట. అతను ఉండేది మన ఇండియాలో, కానీ ఈసారి మనకి డాలస్లో వచ్చి మనతో పరిచయం అయ్యారనమాట. ఈరోజు మన షోకి కూడా వచ్చారు. అతను ఇంజనీరింగ్ ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ నుంచి చేసి, అలాగే ఎంఏ ఇన్ ఆస్ట్రాలజీ మన తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి చేశారు. అతనితో మాట్లాడుకుందాం ఈరోజు. మనము వాస్తు గురించి అలాగే మన ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి, బాగున్నారా? నమస్తే. గురుగారు, మనకి మార్చ్ 30th రోజు శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి వచ్చారని విన్నాం కదా, దాని ప్రభావం దేశం మీదనే కాకుండా మనుషుల మీద కూడా ఎలా ఉంటుందో చెప్తారా? ముఖ్యంగా శని మారడం వల్ల వీటి ప్రభావము ఎలా ఉంటుంది అంటే, అన్ని గ్రహాల్లోకి శని 2.5 సంవత్సరాలకు ఒక రాశిలో మారుతాడు. అందువల్ల శని పూర్తిగా 12 రాశులు మారడానికి 30 సంవత్సరాలు సైకిల్ పడుతుంది. అందువల్ల శని 2.5 సంవత్సరాలు, గురుగ్రహం 1 సంవత్సరానికి ఒకసారి మారుతుంది. అందుకే గురుగ్రహం ఒక్కొక్క రాశికి వచ్చినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. సో గురు ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నారు, ఆయన మీన రాశికి మే 15 వెళ్తాడు. సో అలా మళ్ళీ ఆ రాశికి రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందుకని దాన్ని పుష్కరం అంటారు. అదేవిధంగా శని 2.5 సంవత్సరాలకు ఒక రాశి మారుతూ ఉంటాడు. మారినప్పుడు ఏ రాశికైతే శని వస్తాడో, ఇప్పుడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తున్నాడు. మీనరాశి వాళ్ళకి వెనక నుండే రాశి, మీనరాశి తర్వాత ఉన్న రాశి మీనరాశి. సో 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు అంటాడు. దీన్ని ఏలినాటి శని అంటారు. సో మన రాశికి 4వ ఇంట్లో ఉంటే అర్ధాష్టమ శని, 5లో ఉంటే పంచమ శని, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో శని ఈ విధంగా లెక్కేసినప్పుడు 7.5 సంవత్సరాలు ఏలినాటి శని, 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని, 2.5 సంవత్సరాలు పంచమ శని, మళ్ళీ 2.5 సంవత్సరాలు అష్టమ శని, మొత్తం 30 సంవత్సరాల సైకిల్లో 15 సంవత్సరాల శని బాగుంటుంది. అంటే 15 సంవత్సరాలు మనుషులకి ఇలాగే ఉంటుంది అంటే ఉండదు. యాక్చువల్లీ శని కర్మ ఫలదాత కాబట్టి మనం ఏదైతే కర్మ మనం చేసి ఈ భూమి మీద మనుషులుగా పుట్టామో ఆ కర్మని మనము పూర్తి కంప్లీట్ చేసుకొని ఈ జన్మ నుంచి జన్మరాహిత్యం పొంది మోక్షం పొందేదానికి ఉపయోగపడేటువంటి గ్రహం. కానీ శని అంటేనే అందరు భయపడుతుంటారు కదా, ఏదో పరీక్ష పెట్టడం, పనిష్మెంట్. భయపడుతుంటారంటే కొంతమంది జ్యోతిషులు భయపెడుతున్నారు. నిజానికి మంచి దేవుడే. అవును, నిజానికి శని కష్టం ఇస్తాడు, కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు. కష్టపడకుండా ఫలితం ఎక్కడి నుంచి వస్తుందండి? అంతే కదా. కష్టపెట్టి ఫలితం రాకపోతే అది చెడ్డది. కష్టపడిన దానికి తగ్గట్టుగా ఫలితం కూడా ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏలినాటి శనిలో చాలా మందికి ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రులైన ఉన్నారు, మంచి మంచి పదవులు సాధించిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ఉంది. నాది మకర రాశి, మొన్ననే శని వదిలింది. 7.5 సంవత్సరాలు నేను మకర రాశిలో శని ఉంది. అంటే మన కరోనా ముందు నుంచి ఇప్పటిదాకా శని ఉంది. నేను అంతకుముందు 15 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ చేశానో ఈ 7.5 సంవత్సరాలు దానికి 2 డెవలప్మెంట్ వచ్చింది. అంటే కష్టం కూడా ఉంది, కష్టం ఉంది, దానికి తగిన ఫలితం ఉంది. అంటే శని బేసిక్ గా ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఒక బంజరు భూమి ఉంటుంది, ఇట్స్ ఏ బ్యారన్ ల్యాండ్. దాన్ని మనము మంచి సారవంతమైన భూమిగా తయారు చేయాలంటే ముందు అందులో ఉండే రాళ్ళు తీయాలి, రప్పలు తీయాలి, ఇది తీయాలి, జేసీబీ పెట్టి లెవెల్ చేయాలి. అంటే శని లెవెల్ చేస్తాడు నేను. లెవెల్ చేసేసి ఇట్ విల్ మేక్ యూ ఏ ఫ్రూట్ఫుల్ సాయిల్, స్ట్రాంగ్ సాయిల్. అప్పుడు ఏ పంట వేసినా కానీ బ్రహ్మాండంగా వస్తుంది. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ సాటర్న్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ ది హయ్యర్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము కంఫర్ట్ జోన్ లో ఉన్నాము, కంఫర్ట్ జోన్ లో నుంచి మనము రిస్క్ జోన్ లోకి వెళ్తేనే మనం హయ్యర్ లెవెల్కి వెళ్తాం. సో దానికి శని ప్రిపేర్ చేస్తాడు. నేను అబండెన్స్ ఇవ్వాలంటే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉండాలి కదా. ఆ కెపాసిటీని శని మనకు కలిగజేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఉద్యోగంలో చిన్న లెవెల్ నుంచి మధ్య లెవెల్, దాని నుంచి హైయర్ లెవెల్, దాని నుంచి హైయర్ లెవెల్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఊరికనే వదిలేరు, ఇచ్చేయరు కదా జాబ్, టెస్ట్ చేస్తారు ఎలిజిబుల్ నాట్. ఆ విధంగా శని మనల్ని విల్ ప్రిపేర్ ఫర్ ది హయ్యర్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ బై గివింగ్ యువర్ కార్మిక్ రిజల్ట్. కర్మ ఫలదాత. శని అనే దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఏదైతే ఆయన ఇస్తాడో దాన్ని వరప్రసాదంగా స్వీకరించి ప్రసాద బుద్ధి అంటారు. ప్రసాద బుద్ధి అంటే మనము తిరుపతికి వెళ్తాము, ఒకరోజు ప్రసాదం లడ్డు ఉంటుంది, ఇంకో రోజు పొంగల్ ఉంటుంది, ఒకరోజు కారం పొంగల్ ఉంటుంది. ఏదైనా కానీ అదే భక్తితో స్వీకరిస్తాం కదా, కారం ఉన్నా తీయకుండా ఏదైనా అదే భక్తి. అందుకని మనం భక్తితో స్వీకరించగలిగితే, see when you have to undergo
సంథింగ్ డిఫికల్టీ టైమ్స్, టఫ్ టైమ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మైట్ యాజ్ వెల్ అండర్గో హ్యాపీలీ. మళ్ళీ మంచి కాలం వస్తుంది. మంచి కాలం వస్తుంది. అయితే ఒక ప్రశ్న అడుగుతాను ఇదే టాపిక్ పైన. శని వచ్చినప్పుడు మంచి చేస్తే వెళ్ళేటప్పుడు కష్టపెడతారని, వచ్చేటప్పుడు కష్టపెడితే వెళ్ళేటప్పుడు మంచి చేస్తారని, అది కరెక్టేనా? ఇట్ ఇస్ ఎ మిత్. అవునా? ప్రిపేర్ యూ ఫర్ లైఫ్ అంతే అంటారు. రెండోది గోచారం అనేది, ఉదాహరణకి మనం పుట్టినప్పుడు మనకు ఉండే నక్షత్రం పైన, మనం పుట్టిన నక్షత్రం పైన మనకి దశాభుక్తి ఏర్పడుతుంది. దాన్ని వింశోత్తరి దశాభుక్తి అంటారు. ఋషులు జ్యోతిషం రాసినప్పుడు మానవుని ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు ఉండేది. దాన్ని వింశోత్తరి అంటే 120. సో వింశోత్తరి దశ అంటే ఏంటంటే మనము ఏ దశలో పుట్టామో, ఫర్ ఎగ్జాంపుల్ సూర్య దశలో పుడితే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు అన్ని దశలు కలిసిపోవాలంటే 120 సంవత్సరాలు బతకాలి. ఓకే, కాబట్టి మనిషి పుట్టిండేటప్పుడు ఉన్నటువంటి నక్షత్రం పైన ఒక దశ ఏర్పడుతుంది. ఆ దశ, ఒక దశ తర్వాత ఇంకో దశ వస్తూ ఉంటుంది. సో దాన్ని దశాభుక్తి అంట. దశాభుక్తి ఫలము మనిషి పైన 60% ఉంటుంది. అవునా? 60% దశాభుక్తి పైన ఆధారపడుతుంది. అంటే మనం పుట్టిన టైం గడియ బట్టి. ఇంకా 40% దాంట్లో శని ఉంటాడు. శని ఫలం ఉంటుంది. గోచారం, గోచారం అంటే గ్రహచారము. ఈ గ్రహాలు ఈ సంవత్సరం ఎలా చలిస్తున్నాయి, ప్లానెటరీ మూవ్మెంట్స్, దాన్ని గోచారం అంటారు. మన గ్రహచారం బాలేదు, గోచారము గ్రహచారము, గ్రహముల యొక్క కదలిక బాలేదు అని. సో అవుట్ ఆఫ్ ఇంకా 40% లో 9 గ్రహాల ప్రభావం ఉంటది. అందులో మేజర్ ప్లానెట్స్ వచ్చి శని 2.5 సంవత్సరాలు ఉంటాడు, రాహుకేతులు 1.5 సంవత్సరం ఉంటాయి, గురువు 1 సంవత్సరం ఉంటాడు. సో ఈ మూడింటిది కలిపి 40% ఉంటుంది. ఈ 4టిది రాహుకేతువులు, శని, గురువు. మిగతా గ్రహాలంతా నెల 40 రోజులు, శని చంద్రుడు 2.5 రోజులు మాత్రమే ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి వీటి గోచార ఫలితము ఓవరాల్ గా అన్ని రాశుల వాళ్ళకి శుభము అశుభం రెండు ఉంటాయి. కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. దశాభుక్తి బాగుంది అంటే మీకు శని అంత చెడ్డది కాదు, ఒకటి. రెండవది, ఇలా 30 సంవత్సరాల సైకిల్లో 15 సంవత్సరాలు ఏదో రూపంలో వస్తుంటాడు కాబట్టి మీరు ఆల్రెడీ గాట్ యూస్ టు ఇట్. కాబట్టి అంతగా భయపడాల్సిన పని లేదు. మనము 15 సంవత్సరాలకు ఒకసారి వస్తారు కదా శని. మరి ఆ 15 సంవత్సరాల లోపల మనం చేసిన పాపానికి ఇక్కడనే ఫలితం అనుభవిస్తామంటారా? నా ప్రకారం స్వర్గము నరకము ఎక్కడో పైన లేవు. నువ్వు చేసిన పుణ్యము పాపము ఫలితము ఖచ్చితంగా ఇప్పుడు అనుభవించి తీరాల్సింది. అంటే ఆ 7.5 శనిగ్రహం వస్తుందని అంటే మన కర్మ ఫలితం మనం అనుభవిస్తున్నాం. ఆ టైంలో మనము కష్టపడలేదు అనుకోండి, ఆపర్చునిటీస్ అన్ని ఇచ్చి మిమ్మల్ని గ్రో చేయాలి అబండెన్స్ కి అనుకోని మనం అంత కష్టపడలేదు అనుకోండి, అంటే మనం ఆ ఆపర్చునిటీ లూజ్ అవుతున్నట్టేనా? ఆపర్చునిటీ పోగొట్టుకున్నట్లే. ఒకటి, కంప్లీట్ గా నువ్వు కష్టపడకుండా తప్పించుకోలేవు. ఏం చేస్తావు? అవును, మనము యూట్యూబ్లలో కూడా చూస్తుంటాం కదా, ఫలాని రాశి వాళ్ళకి ఇలా ఇలా ఉంది అని చెప్పి అని. అయితే మనం అందరం జనరలైజ్ చేసుకుని భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనకు ఏంటంటే శని అన్ని రాశులకి చెడ్డ చేయడు. ఇప్పుడు మకర రాశి, కుంభరాశి శని సొంత రాశులు, వాటికి అంత చెడ్డ చేయడు. వృషభ రాశి, తుల రాశి దానికి యోగకారకుడు, దానికి అంత చెడ్డ చేయడు. వాళ్ళ ఫ్రెండ్స్ తన ఓన్ ఇంటిని తను పాడు చేసుకోవడం అన్నమాట. సెకండ్ సైకిల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టినప్పుడు ఏలినాటి శని ఉంటుంది. చిన్నప్పుడు మీకు ఏం కష్టాలు ఉంటాయి, తల్లిదండ్రులు చూసుకుంటారు. తర్వాత నీకు 30 years ఏజ్ వచ్చినప్పుడు 22.5 years వస్తుంది మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు. అప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. అంటే అప్పటికే సెకండ్ సైకిల్ అది. తర్వాత మీరు 60 బతికారు అనుకోండి, 60 దాకా, అప్పుడు థర్డ్ సైకిల్. అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు దాని ప్రభావం అంతగా ఉండదు. కాబట్టి దాన్ని అంతగా హైపర్ చేసి పెట్టారన్నమాట. పంచమ శని, అష్టమ శని అంత భయపడాల్సిన అవసరం లేదు. మన కర్తవ్యం మనం కరెక్ట్ గా చేస్తే కర్మ ఫలదాత కాబట్టి మంచి ఫలితం ఇస్తారు. బాగుందండి. మరి గురువు గారు, వాస్తు శాస్త్రము మళ్ళీ తర్వాత ఆస్ట్రాలజీ అని కూడా చెప్పారు కదా, మరి గ్రహ బలము గృహ బలం గురించి కూడా కొన్ని చెప్తారా? దేని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుందంటారు? చాలా మందిని ఇది వేధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, గ్రహబలం అనేది మన పుట్టుకతో మనకి వచ్చేటువంటి యోగం. గృహబలం అనేది మన ఇంటి వల్ల మనకు కలిగే శుభాశుభ ఫలితాలు. గ్రహబలంలో మనకి గృహ యోగం లేదనుకోండి, అసలు మంచి ఇల్లే దొరకదు. స్వగృహ యోగం లేదనుకోండి, మనము ఇల్లు కట్టుకోలేము, బాడిగిల్లోనే ఉండాల్సి వస్తుంది. తర్వాత ఒక్కోసారి గృహయోగం బాగలేనప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాము, అన్నీ చేస్తాము, గృహప్రవేశం చేస్తాము, మనకి ట్రాన్స్ఫర్ వస్తుంది, వేరే చోటికి వెళ్ళాలి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రహబలం ప్రకారమే మనకి గృహం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక మన క్యాలిక్యులేషన్లో చెప్పాలంటే గ్రహబలం 60% ఉంటే గృహబలం 40% ఉంటుంది. ఇంకా లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గ్రహబలం అనేది కరెంట్ లాంటిది, ఎలక్ట్రిసిటీ.
వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. కరెంట్ వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. గ్రహ బలం కూడా అంతే. ఏమవుతుంది, మనకు పుట్టిండే నక్షత్రాన్ని బట్టి ఒక దశ ఆరంభం అవుతుంది. ఆ దశానాథుడు మన జాతకంలో బాగుంటే అది బాగా జరుగుతూ ఉంటుంది. ఆ దశ అయిపోయి ఇంకో దశ వచ్చినప్పుడు మార్పులు వచ్చేస్తాయి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ దట్. నీ కర్మ ఫలితం ప్రకారం వస్తుంది. అదే గృహబలం అనుకోండి, యూపీఎస్ లాంటిది. కరెంట్ ఉన్నప్పుడు యూపీఎస్ ఛార్జ్ చేసి పెట్టుకోవాలి. మనకు యూపీఎస్ బాగుంది అనుకోండి, కరెంట్ పోయినప్పుడు కూడా చీకట్లకు బొమ్మలు వెలుగులో ఉంటాం. కాబట్టి ఆ యూపీఎస్ అనే గృహాన్ని మనం కర్మకు వదిలేయకుండా దాన్ని మనము వాస్తు శాస్త్రం ప్రకారం కరెక్ట్గా చేసుకున్నామంటే గ్రహబలం అనే కరెంట్ పోయినప్పుడు ఇది మనల్ని కాపాడు, పవర్ బ్యాంక్ లాగా కాపాడు. కాబట్టి గ్రహబలం 60%, గృహబలం 40% ఉంటుంది. గృహబలము మనకు యోగించాలంటే దట్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది పర్సన్ అండ్ ద ప్లేస్. ఎనర్జీ, ఆ ఎనర్జీ మనకు ఇద్దరికి బాగా కుదరాలన్నమాట. కాబట్టి సాధారణమైనటువంటి న్యాచురల్ ప్రిన్సిపల్స్ అంటే మేము ముఖ్యంగా 5 ఎలిమెంట్స్, పంచభూతాలు, నవగ్రహాలు, అష్టదిక్కులు, వీటన్నిటిపైన వాస్తు శాస్త్రం ఆధారపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే వెలుతురు, గాలి మెయిన్ 2. తర్వాత అంటే అవి ఇంటి పైన పడాలంటారు, బాగా ఉండాలి. గాలి వెలుతురు బాగుండాలి. రెండోది ఎనర్జీ, ఆ లోపల ఉన్నటువంటి ఎనర్జీ. పంచభూతాల కలయిక వల్ల ఎనర్జీ వస్తుంది. ఆకాశం నుంచి మనకు వచ్చేది కాస్మిక్ ఎనర్జీ, భూమి నుంచి వచ్చేది మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఈ కాస్మో మ్యాగ్నెటిక్ ఎనర్జీ కాంబినేషన్ ఎక్కడైతే ఎనర్జీ బాగుంటుందో అక్కడ మనకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇంటి యజమానికి దర్ షుడ్ బి హార్మనీ విత్ ద ప్లేస్ అండ్ పర్సన్. అప్పుడు యోగిస్తుంది, సంపూర్ణ యోగం ఇస్తుంది. మనము కొన్ని ఇంట్లోకి వెళ్తే ఎందుకో మనము ఆ ఇల్లు కొనుక్కున్నా కానీ మనకేవి రాణిస్తున్నట్టు కాకుండా అన్ని నష్టాలే జరుగుతున్నట్టు, అందరు ఎప్పుడు ఆరోగ్యం బాగాలేనట్టు ఇలాంటివి ఉంటాయి కదా. మంచి ప్రశ్న. నడవడిక మార్చును అంటాడు. అంటే కొన్ని ఇళ్లలో అక్కడ ఉన్నటువంటి వాస్తు శుభ అశుభ ఫలితాల వల్ల అక్కడ అది శుభ వాస్తు ప్రకారం మనం నిర్మాణం చేస్తుంటే శుభ ఫలితాలు ఇస్తుంది. అశుభంగా ఉంటే అంటే కొన్ని ఆపోజిట్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈశాన్యం జలతత్వం, అక్కడ మనము కిచెన్ పెట్టామనుకోండి, కిచెన్ అగ్నితత్వం. సో 2 ఆపోజిట్ ఎలిమెంట్స్. అలా ప్రతి ఒక్క దానికి ఒక తత్వం ఉంది. ఈశాన్యం జలతత్వం, ఆగ్నేయం అగ్నితత్వం, నైరుతి భూమి తత్వం, వాయువు నార్త్ వెస్ట్ వచ్చేసి వాయుతత్వం, ఇలా ఉంది. సో అందుకని ఆ మెటీరియల్ ఏదైతే నేచురల్ గా ఉందో దానికి సంబంధించింది మనం అక్కడ పెట్టామనుకోండి, అప్పుడు ఎనర్జీ సింక్రనైజ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందువల్ల శుభాశుభ ఫలితాలు మనము ఎంతవరకు మనకి వాస్తుకి కరెక్ట్ గా చేసుకున్నాము శుభ ఫలితాలు ఇస్తుంది. ఎంతవరకు అది వాస్తుకు బాగాలేదు అన్ని అశుభ ఫలితాలు మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరన్నా ఇల్లు కొనుక్కునే ముందు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి కనుక్కోవచ్చు అయితే వాస్తు శాస్త్రం. ఎందుకంటే అందరూ జ్యోతిషులకి వాస్తు తెలియదు, అందరూ వాస్తు పండితులకి జ్యోతిషం తెలియదు. ఎవరో నాలాంటి రేర్ కాంబినేషన్ అంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్ ప్లస్ వాస్తు అస్ట్రాలజీ, ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి దాంట్లో పరిపూర్ణమైన జ్ఞానము. నాట్ ఓన్లీ దట్, ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఇస్ డేంజర్. మనం పుస్తకం చూసి సర్జరీ చేయం కదా, వి నీడ్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా చంపితే కానీ డాక్టర్ కారు అని అంటారు కదా. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇదే ఫీల్డ్ లో 30 సంవత్సరాల నుంచి ఉంటాను. ఐఎమ్ ఏ ఇంజనీర్, ఐఎమ్ ఏ బిల్డర్, ఐఎమ్ ఏ వాస్తు కన్సల్టెంట్, అస్ట్రాలజర్, ఐ నో న్యూమరాలజీ, పామిస్ట్రీ, హస్త సాముద్రికం నుంచి. అంటే దీంట్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో అన్ని కూడా పరిపూర్ణంగా స్టడీ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే దెర్ ఇస్ నో ఎండ్. ఐఎమ్ నాట్ కంప్లీట్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఐఎమ్ స్టిల్ ప్రాక్టీసింగ్. ఒక పెద్ద సముద్రం, శాస్త్రం సముద్రం, మనకు తెలిసింది నీటి పుట్టదు. గురుగారు, మనము వాస్తు గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక చిన్న ప్రశ్న. ఈ సందేహం నాకు ఎప్పుడు ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కునే ముందు తూర్పు దిక్కే కొనుక్కోవాలని, నార్త్ దగ్గరనే కొనుక్కోవాలని చెప్తుంటారు. సౌత్ కి మాత్రం అస్సలు వద్దు, సౌత్ ఫేసింగ్ ఇల్లు ఎప్పుడు కొనొద్దు అని చెప్తుంటారు. మరి అలాగే తమిళియన్స్ మాత్రం సౌత్ ఫేసింగ్ ఇల్లులే ఇంకా ప్రత్యేకంగా వెతికి 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 ఎన్నుకుంటారు కదా. మరి ఈ భేదం ఏంటి అర్థం కావడం లేదు. భాషకు కూడా వేరే జ్యోతిష శాస్త్రం ఉంటుందా, వాస్తు శాస్త్రం ఉంటుందా? దిక్కుల విషయం వచ్చినప్పుడు అన్ని దిక్కులు మంచివే. ఏమవుతుందంటే ఒకవేళ దక్షిణ దిక్కు మంచిది కాదనుకోండి, 25% మంది, ఒకవేళ 4 దిక్కుల్లో 100% ఉన్నారంటే ఒక్కొక్క దిక్కులో 25% మంది ఉంటారు. 25% మంది బాగలేకుండా పోయినట్టే కదా. కాబట్టి అది అలా కాదు. ఎందుకు మంచిది అంటారంటే ఉత్తర దిశకి వచ్చేసి కుబేరుడు దిక్పతి, గ్రహం వచ్చి బుధ గ్రహము, అంటే ఆర్థికంగా బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉంది. తూర్పు దిశకి ఇంద్రుడు దిక్పతి, సూర్యుడు అధిపతి, అక్కడ మనకు ఉండేదాన్ని బాగా అనుభవిస్తాము అని. దక్షిణ దిశకు ఉంటే యూ హ్యావ్ టు బి ప్రిన్సిపల్డ్, యముడు అధిపతి. యముడు వచ్చేసి రూల్స్ రెగ్యులేషన్స్ అని. అంటే మనము న్యాయంగా ఉంటే దక్షిణ దిశ చాలా మంచిది, అన్యాయంగా సంపాదించాలనుకుంటే అయిపోతాం. అదేవిధంగా పశ్చిమ దిశకి వరుణుడు అధిపతి,
శని దిక్పతి. శని అంటే అమ్మో భయమో అంటారు. రెండోది మా కర్ణాటకలో అయితే సూర్య మునుగోలు బాగిలి వేడ అంటారు. అంటే సూర్యుడు మునిగే వాకిలి వద్దు, సూర్యుడు పుట్టే వాకిలి మంచిది అంటుంటారు. అంటే శాస్త్రంలో అయితే భేదం లేదు. మనకు మన నేచర్ ని బట్టి మనకి ఎలాంటిది కావాలి అంటే మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సమాజానికి మంచి చేద్దాం అనుకుంటే దక్షిణ దిశ తప్పకుండా మంచి చేస్తుంది. మనం కష్టపడి పనిచేసి పైకి రావాలనుకుంటే పశ్చిమ దిశ బాగా పనిచేస్తుంది. మనము డబ్బులు బాగా సంపాదించాలా, వడ్డీ వ్యాపారం చేయాలా అనుకుంటే ఉత్తర దిశ పనికి వస్తుంది. మనం రాజకీయంలో పోలా, యోగించాలా, మన అధికారం కావాలా అనుకుంటే తూర్పు దిశ ఫలిస్తుంది. అంటే ఒక్కొక్క దిశకి ఒక్కొక్క ఫలితం ఉంది. అందులో ఈ రెండు ఎందుకు పాపులర్ అయినాయంటే మనుషులకి డబ్బు కావాలి, అధికారం కావాలి, ఈ రెండు కావాలి. అంటే మారుతున్న సమాజం ప్రకారము ప్రజల యొక్క కోరికలు మారుతున్నాయి కదా, అందువల్ల అలాంటి పాపులారిటీ వచ్చింది. అన్ని దిశలు మంచివే. ఆ దిశలో కూడా మన ద్వారం సరిగా లేకపోతే అన్ని దిశలు యోగించవు. ఏదైనా పర్టికులర్ రాశి వాళ్ళకి కానీ ఈ సౌత్ పని చేయదు అసలే ఎప్పుడు కొన్నదా ఫేస్ ఎప్పుడన్నా ఉంటుందా? ఉండదేమో కదా. అంటే అది ఒక కేవలం రాశిని బట్టే కాకుండా అంటే డిఫరెంట్ మెథడ్స్ చెప్తారన్నమాట. పేరులో నక్షత్రాన్ని బట్టి దిశలు, పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి దిశ నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆ వర్గు అంటే ఇది, మళ్ళీ కా వర్గు కా గా గైన, చా వర్గు, ఇట్లా వర్గును బట్టి ఒక ఇది ఉంది. రెండోది వచ్చేసి నక్షత్రాల ప్రకారము, మూడోది రాసుల ప్రకారము, నాలుగోది లగ్నం ప్రకారము. అన్నిటికన్నా శ్రేష్టమైందంటే అష్టక వర్గు లగ్నము చూసి జ్యోతిష శాస్త్రుడు కరెక్ట్ గా మీకు దిశ నిర్ణయం చేయాలంటే మనకి జాతకంలో ఉన్న యోగకారక గ్రహం ఏది, మనకి అష్టక వర్గులో ఏ దిశకి ఎక్కువ బిందువులు ఉన్నాయి, మనకి ఇప్పుడు వచ్చే జీవితంలో ఇప్పుడు అందరికీ 120 ఏళ్ళు ఎవరు బతకరు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలో ఏ దశ వస్తా ఉంది, దానికి సంబంధించిన దిశ ఏది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్య దశ బాగుంటే నెక్స్ట్ మంచి యోగం ఉంటే తూర్పు దిశ యోగిస్తుంది, శని బాగుంటే పశ్చిమం యోగిస్తుంది. అదే విధంగా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క యోగ కారకుడు ఉంటాడు. ఆ యోగం ఉన్న వాళ్ళకి ఆ గ్రహం బాగుంటే ఫర్ ఎగ్జాంపుల్ సింహ లగ్నం వాళ్ళకి చతుర్థ భాగ్యాధిపతి కుజుడు దక్షిణ దిశ యోగిస్తుంది. తర్వాత వృషభ లగ్నం వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి శని యోగకారకుడు, శని జాతకంలో బాగుంటే పశ్చిమ దిశ యోగిస్తుంది. అట్లా తర్వాత సింహ లగ్నం వాడికి సూర్యుడు లగ్నాధిపతి తూర్పు యోగిస్తుంది. సింపుల్ మ్యాథ్ ఇది. సింపుల్ మ్యాథ్స్. అందుకని మనము ప్రత్యేకంగా దిశ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరు పేర్లు ఇంకోసారి క్వశ్చన్ అడుగుతారు, తండ్రికి బాగుండాలి, తల్లికి బాగుండాలి, పిల్లలకి బాగుండాలి, అందరికి బాగుండాలి. అందరి పేరులో చేయం కదా, ఒకరి పేరులో ఉంటుంది. సో ఆ గృహపతి ఎవరో వాళ్ళ నక్షత్రము వాళ్ళ జాతకం ప్రకారం తీసుకున్నప్పుడు మిగతా అందరికి కూడా యోగిస్తుంది. కొంతమంది జాతకాలను నమ్మరు, నమ్మాలని ఉన్నా కానీ నిజంగా జరుగుతుందో లేదో అనుకుంటుంటారు కదా. మరి జాతకాలు నిజంగా జరగబోయి చెప్తుందా, లేకపోతే మనం అది ఒక వార్నింగ్ సైన్ లాగా ఉపయోగించుకొని మనని మనము కొంచెము ఇలా చేయకూడదు, ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్తుంటే అక్కడ అడ్డు ఉంటుందేమో కాబట్టి వేరే రౌట్ తీసుకుందాము అని మనం కాపాడుకోవచ్చా? జాతకం అనేది ఖచ్చితంగా మన జన్మ సమయాన్ని బట్టి రాసిండేది. అది మన పూర్వజన్మ పాప పుణ్య ఫలితాలమే మన జాతకం. కాబట్టి జాతకం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మన లేటెస్ట్ మోడర్న్ లాంగ్వేజ్ చెప్పాలంటే గూగుల్ మ్యాప్ లాంటిది. ఈ రూట్ లో వెళ్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, రెడ్ గా చూపిస్తుంది. ఈ రూట్ లో వెళ్తే నువ్వు ఈజీగా, ఈ రూట్ లో షార్టెస్ట్ రూట్, త్వరగా చేరుకుంటావు. అంటే మనకి శుభ సమయాలు అశుభ సమయాలు ఏమున్నాయో, ఏ టైంలో మంచి పనులు చేయొచ్చు, ఏ టైంలో మనము కొద్దిగా తగ్గి ఉండాలి, అనవసరమైనటువంటి ఖర్చులకు పోకూడదని మనకు సూచాయిగా అన్ని తెలుపుతుంది. అయితే దైవం మానుష రూపేణ అంటాడు. ఈవెన్ గాడ్ కమ్స్ ఇన్ ది ఫార్మ్. నవగ్రహాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఎందుకంటే నువ్వు ప్లానెట్ అర్త్ మీద ఉన్నప్పుడు దీని చుట్టూ ఉన్నటువంటి గ్రహాల ఫలితం ప్రతి ఒక్క జీవి పైన ఉంటుంది. మనిషికి ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి మనిషి పైన ఎక్కువ ఉంటుంది. అంటే మనం చెడ్డేది మంచిది తెలుసు మనకి, దాన్ని బట్టి మనం ఎలా మసలుకోవాలనే జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనుషుల పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనము క్యాలెండర్ లో ఈ రోజు తిథి ఏంటి అని చూసుకుంటాం కదా, చూసుకున్నప్పుడు రాహుకాలం అని వాటి గురించి కొంచెం చెప్తారా? ఇప్పుడు ప్రతి రోజులోన కొన్ని హోరా ఉంటది. ఈ 9 గ్రహాలకి సూర్యుడు, చంద్రుడు, రవిహోర, చంద్రహోర ఇలా ఉంటది. అదేవిధంగా యమగండము, రాహుకాలము, గుళికాలము ఇలాంటివన్నీ ఉంటాయి. ఇట్లా ఏంటంటే ముఖ్యంగా మనం రోజు చేసే పనులకి రాహుకాలం చూసుకోవాల్సిన పనులే. ఏమైనా ప్రత్యేకమైన పనులు మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నాము, కొత్తగా ఇల్లు స్టార్ట్ చేస్తున్నాము అంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దుర్ముహూర్తం లేకుండా చూసుకోవాలి. రోజు ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఉదయం 7:30 నుంచి 9 రాహుకాలం ఉంటుంది సోమవారం. అట్లనే సోమవారం ఆఫీస్కి వెళ్ళకుండా ఉండలేము కదా. కాబట్టి
దైనందిన కార్యక్రమాలకి దాన్ని అంతగా సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. మనం ఏదైనా ఆస్పిషియస్ అంటే మంచి పనులు, కొన్ని మైల్ స్టోన్స్ మన జీవితంలో చేసినప్పుడు ఖచ్చితంగా రాహుకాలంలో చేయకూడదు. మంచి కాలం చూసుకొని, దుర్ముహూర్తం లేకుండా చూసుకొని, శుభముహూర్తంలో మనం పని చేసుకోవాలి. ప్రతి పండగకి మాకు ఇక్కడికి వచ్చే ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇప్పుడు పండగలు అవుతాయి కదా, ఇండియాలో పండగలు అయినప్పుడు ఆ పండగలు ఇండియా కంటే ముందే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము యుఎస్ లో. నిజంగా కాలం గురించి ఆలోచిస్తే ఇండియా ఫస్ట్, తర్వాత ఇండియా తర్వాత మేము ఉంటాం కదా. ఇప్పుడు మాకు 17th అయితే మీకు 18th అవుతుంది ఇండియాలో, కానీ పండగలకు మాత్రం ఎందుకు రివర్స్? పండగలు డేట్ల మీద ఆధారపడి చేయరు, ఎక్సెప్ట్ జనవరి 1. మిగతా ఏమవుతుంది అంటే తిథి బేస్. ఫర్ ఎగ్జాంపుల్ జన్మాష్టమి, అష్టమి రోజు తిథి మాకు ఎప్పుడు వస్తుందో మేము చేస్తాము. ఇక్కడ 12 hours డిఫరెన్స్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఇండియాకు ఇక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామనవమి, అది తిథి బేస్డ్. నవమి పండుగ రోజు నవమి నాడు జరుపుకోవాలి. ఇక్కడ నవమి తిథి ఎప్పుడుందో ఇక్కడ చేస్తారు, ఇండియాలో నవమి తిథి ఎప్పుడుందో అక్కడ చేస్తారు. ఒక్కడ మకర సంక్రాంతి మాత్రము సూర్య సంక్రమణము, సన్ బేస్డ్. అది ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర, కర్ణాటక, ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ఒకే డేట్ లో జరుగుతుంది. ఇక్కడ 12 hours డిఫరెన్స్ లో జరుగుతుంది. అక్కడ పగలు ఉన్నప్పుడు ఇక్కడ రాత్రి ఉంటుంది, ఇక్కడ రాత్రి ఉన్నప్పుడు అక్కడ పగలు ఉంటుంది. అందువల్ల ఆ డిఫరెన్స్ వస్తుంది. తిథి బేస్డ్, అందుకని డేట్స్ పైన ఆధారపడి ఏ పండుగ జరగదు, తిథుల పైన ఆధారపడి పని జరుగుతుంది. కాబట్టి మనకు రాత్రి పగులు డిఫరెన్స్ ఉండడం వల్ల ఇక్కడ ముందు అక్కడ వెనక అవుతుంది. అయితే ఇప్పుడు ఒక పండుగ వచ్చింది అనుకోండి, మేబీ 6ంటికి మొదలైంది అనుకోండి, అది రేపటి దాకా వెళ్ళి రేపు మేబీ పొద్దున 10ంటి దాకా ఉందనుకోండి, ఏ రోజు సెలబ్రేట్ చేయాలి? స్టార్ట్ అయిన టైంకా, ఎండ్ అయిన టైంకా? ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుంటే సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉందో దాన్నే తీసుకోవాలి. సపోజ్ సూర్యోదయ సమయానికి ఇది అయిపోతుందంటే ముందు రోజు చేయాలా, సూర్యోదయ సమయానికి ఇంకా ఉంటుంది అంటే ఇదే చేయాలా. సో ఎప్పుడు సూర్యోదయం, సన్ రైజ్ ఇంపార్టెంట్. ఏ దేశంలో అయినా కానీ సన్ రైజ్ సమయానికి ఏ తిథి ఉంటుంది. ఇప్పుడు జన్మాష్టమి అనుకుంటాం, ఉదయం అష్టమి ఉండి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత అష్టమి లేదనుకోండి, కానీ సూర్యోదయ సమయానికి అష్టమి ఉంది కాబట్టి ఆ రోజే చేయాలి. ఓకే. ఇప్పుడు గురుగారు మనకి జాతకాలు ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో మన జోడియాక్ సైన్స్ ఉంటే మన తెలుగులో కూడా రాసులు ఉంటాయి కదా. ఒక రాశిని తీసుకుంటాను, దానికి ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్, ఎందుకంటే నేను ఆ రాశిలో పుట్టాను కాబట్టి. తెలుగులోనేమో మీనరాశి అంటారు, అదే మీనరాశిని మనం జోడియాక్ సైన్ లో చూస్తే అది పైసిస్ అన్నమాట. బర్త్ డేట్ ప్రకారం నేను టారస్. అంటే ఇప్పుడు నేను ఏం చూడాలి? టారస్ ని చూడాలా నా జాతకం తెలుసుకునేందుకు, లేకపోతే పైసిస్ ని చూడాలా? నేను వెస్టర్న్ అస్ట్రాలజీ క్యాలెండర్ బేస్, అంటే డేట్స్ బేస్, అంటే సన్ సైన్ అంటాం. సూర్యుని యొక్క గమనం పైన వెస్టర్న్ అస్ట్రాలజీ ఉంది. ఇప్పుడు మకర సంక్రాంతి జనవరి 14 నుంచి సుమారు నెల రోజులు ఫిబ్రవరి 14 వరకు మకర రాశి ఉంటుంది. సో సూర్యుని చలనం పైన మనకు ఈ వెస్టర్న్ జోడియాక్ అస్ట్రాలజీ. మనము సపోజ్ ఆ డేట్స్ ఇచ్చి ఉంటాడు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఆరిస్, తారసు, జమిని అని. అప్పుడు మనం డేట్స్ ప్రకారం చూసుకున్నట్టే దాన్నే చూడాలి. కానీ నక్షత్రం పైన, అంటే మనం పుట్టిన డేట్ లో మనకున్న నక్షత్రంకి ఆ నక్షత్రం వల్ల ఏ రాశి వస్తుంది అనేది అది చాంద్రగమనం, మూన్ బేస్డ్. సో ఇండియాలో అంతా మూన్ బేస్డ్ చూస్తారు, వెస్టర్న్ కంట్రీస్ అంతా సన్ బేస్డ్ చూస్తారు. మీరు అమెరికాలో చూడాలనుకుంటే మీరు ఇదే పీసీసీ చూడాలి. మీరు ఇండియాలో ఉండి ఇండియాలో పెరుగుతుంటే మీరు అదే చూడాలి. అంటే ఎక్కడ సాంప్రదాయాన్ని అక్కడే పాటించాలి. అయితే ఇప్పుడు నేను ఇండియాలో ఉంటే మీనరాశి పైసిస్ ని చూడాలి, అమెరికాలో ఉంటే టారస్ ని చూడాలి. అమెరికాలో ఉంటే మీనరాశి మీ డేట్స్ ప్రకారం, మీ జన్మ నక్షత్రం ప్రకారం వృషభ రాశి ఉంటే మీరు ఇండియాలో అయితే అది చూసుకోవాలి. ఓకే ఓకే. వెస్టర్న్ అస్ట్రాలజీ వెస్టర్న్ సిస్టమ్, ఓకే. ఇండియన్ అస్ట్రాలజీ ఇండియన్ సిస్టమ్. ఓకే. టారస్ ఏమో వెస్టర్న్ సిస్టమ్, మీనరాశి ఏమో ఇండియన్ సిస్టమ్. ఓకే. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం మాకు చెప్పడమే కాకుండా సెలబ్రిటీస్ కూడా మన ఇండియా దేశం నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పించుకుంటారని విన్నాను. సో వాళ్ళ గురించి కూడా కొంచెం చెప్తారా? ఆంధ్రలో పుట్టి పెరిగినా కూడా నా ప్రాక్టీస్ అంతా కూడా కర్ణాటకలో, బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రముఖమైనటువంటి ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తలు అయితే రాజాన్స్ ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అన్నారు. దే ఆర్ వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్స్. సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు, వారిది పిఆర్కే స్టూడియోస్ మేము చేసాం అన్నమాట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య అని, వాళ్ళది మ్యూజిక్ స్టూడియో చేశాము. తర్వాత ఎస్ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఇట్స్ ఎ వెరీ బిగ్ టూరిస్ట్ కంపెనీ. బస్ ఓనర్స్ 2000 బస్సెస్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి కూడా వాళ్ళ ఆఫీసెస్, వాళ్ళ గైడ్ లైన్స్ అంతా మేము చేస్తుంటాం అన్నమాట. అంటే వాళ్ళు ఏదైనా బిజినెస్ ఓపెన్ చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేస్తారన్నమాట. బేసికలీ ఈ జ్యోతిష వాస్తు శాస్త్రం ద్వారా చాలా మంది టాప్ పీపుల్, లీడింగ్ పీపుల్, వాళ్ళందరికీ మనము సలహాలు పని ఇస్తున్నాం. వాళ్ళు ఏదైనా కొత్తగా చేయాలన్నా మంచి ముహూర్తం కోసం వస్తారు. తర్వాత ఎక్స్పాన్షన్ చేయాలంటే ఆ ప్లేస్ లో వాస్తు ఎలా ఉంది, దాన్ని ఎలా మనం రెడీ చేసుకోవాలి,
సో నేను బేసిక్ గా మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. అందువల్ల ఇండస్ట్రీస్, సో మెనీ ఇండస్ట్రీస్ ఐ హావ్ డన్. ఇండస్ట్రియల్ స్పెషలైజేషన్ ఇన్ వాస్తు అది చేశాను. ఇంకోటి మాది యూఎస్పీ ఏంటంటే యూనిక్ సెల్లింగ్, ఇది వాస్తు కరెక్షన్ వితౌట్ డెమాలిషన్. చాలా మంది అది కొట్టే ఇది కొట్టే అంటారు. మేము అలా కాకుండా దాన్ని ఎనర్జీ ఎలా బ్యాలెన్స్ చేయాలి బై యూజింగ్ యంత్రాస్, పిరమిడ్స్, కొన్ని గ్యాడ్జెట్స్ ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసే దాంట్లో ఐఎమ్ వెరీ పాపులర్. బీయింగ్ ఎన్ ఇంజనీర్, బీయింగ్ ఎన్ అస్ట్రాలజర్, బీయింగ్ ఎ బిల్డర్, సో ఆల్ ఎక్స్పర్టైజ్ ఇస్ దేర్. అలా అందువల్లనే నాకు ఇంటర్నేషనల్ గా చాలా పేరుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ గ్రీస్ లో నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. దెర్ ఈస్ ఎ లా ఫర్మ్, సియోపస్ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ అని. హీఈస్ హ్యావింగ్ 1000 అడ్వకేట్స్ అండర్ వన్ రూఫ్. వాళ్ళకి నేను దాదాపు కరోనా ముందు నుంచి కూడా ఐఎమ్ డూయింగ్ కన్సల్టేషన్. వాళ్ళది లా ఫర్మ్ ఉంది, తర్వాత ఐటీ ఫర్మ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఉంది, ఫైనాన్స్ ఫర్మ్ ఉంది, ఇన్సూరెన్స్ ఫర్మ్ ఉంది. మోర్ దెన్ 2000 ఎంప్లాయీస్ ఈస్ హ్యావింగ్. సో అట్లాంటి వాళ్ళకి మనం మెంటర్ గా ఉండి వీఆర్ గైడింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ సో దట్ దే కెన్ గ్రో వెరీ వెల్. నాకేంటంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే టెంపుల్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్స్, ఈ మూడు బాగున్నాయంటే దేశం బాగుంటుంది. ఎగ్జాంపుల్, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఎంతో మంది విద్యార్థులు, మెరిట్ స్టూడెంట్స్ బయటకు వస్తారు. ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక ఎంటర్ప్రెన్యూర్ బాగున్నా అంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కార్యసిద్ధి ఆంజనేయ ఉంది. ఎంతో వేల మంది వచ్చి అక్కడ స్వామిని దర్శనం చేసుకొని మాకు ఈ కోరిక ఉంది, మా కార్యం సిద్ధించాలని కార్యసిద్ధి ఆంజనేయుని వేడుకుంటారు. కాబట్టి అట్లాంటి ధర్మం కూడా వాటిపైన మాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. అందువల్లనే వరల్డ్ వైడ్ వెళ్తున్నాను నేను. వరల్డ్ వైడ్ ఎక్కడ ఏది ఇట్లాంటి మన సర్వీసెస్ ఉన్నప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్స్ కానీ వీటిలో కానీ మన సర్వీసెస్ అన్ని మనం చేస్తాం. ఏ యూట్యూబ్ లలో చూసినా కానీ, ఎస్పెషల్ గా ఉగాది దాంట్లో విన్నా కానీ, కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫైనాన్సెస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, వీటన్నిటి గురించి చెప్తారు కదా. నిజంగా జాతకం చూసి ఇవన్నీ చెప్పగలగచ్చు అంటారా అండి? ఖచ్చితంగా చెప్పచ్చు అండి. ఐఎమ్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ దట్. నేను చాలా మంది విద్యార్థులకి ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ చేస్తాను. మీకు సైన్స్ మంచిదా, ఆర్ట్స్ మంచిదా, లా మంచిదా, దేంట్లో వెళ్ళాలి, దేంట్లో వెళ్తే నీకు భవిష్యత్తు బాగుంటుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంచిదా. మనము వాళ్ళు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో లేదు +1 +2లో దే హ్యావ్ టు షిఫ్ట్ ఆర్ట్స్ కి, కామర్స్ కి, ఫైనాన్స్ కి, వీటికి రావాలన్నమాట. అది అక్కడే వాళ్ళు డెసిషన్ తీసుకోగలిగితే దే డోంట్ వేస్ట్ టైం అండ్ మనీ. సో అది ఐఎమ్ వెరీ మచ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్. రెండోది వచ్చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను జాబ్ చేయాలన్నా, లేదు బిజినెస్ చేయాలన్నా, లేదు కన్సల్టేషన్ చేయాలా, లేదు ఏ సర్వీస్ లో ఉండాలి, డెఫినెట్లీ వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. 100% వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ మీకు ఏది మంచిది అని. అది జ్యోతిషము ఇట్స్ లైక్ ఎంఆర్ఐ స్కానింగ్. కరెక్ట్ గా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇట్స్ లైక్ ఎంఆర్ఐ స్కానింగ్. యూ కెన్ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్. అంటే ఇప్పుడు నేను డాక్టర్ అవ్వచ్చా, లేకపోతే ఇంజనీర్ అవ్వచ్చా, ఇది కూడా చెప్పగలుగుతారా? 100%. ఇప్పుడు నేను డాక్టర్ అవుతాను అని అనుకున్నాను అనుకోండి, ఫేమస్ డాక్టర్ అవుతానా లేకుంటే మామూలు డాక్టర్, అవి ఎలా? అది వచ్చి ఇట్ ఇస్ సంథింగ్ కాల్డ్ డెస్టినీ. మేము డెస్టినీ డిజైన్ అని చెప్తాం. డెస్టినీ అనేది what you have to become that you cannot change. In that you want to be on the top or you want a average, you will be mediocre, that is in your hands. So there is a line, if God is author of your destiny, you are the co-author of your destiny. Design your destiny. ఒక డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే అందులో ఎంత రాణిస్తాను, ఎంత రాణించను అన్నది నా మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బట్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను 10th క్లాస్ లోనే పామిస్ట్రీ నేర్చుకున్నాను. సో మై ప్యాషన్, ఐ వాంట్ టు బికమ్ మై ప్యాషన్ యాజ్ ప్రొఫెషన్. సో బికాస్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మై ప్రొఫెషన్, ఐఎమ్ రీచ్ ది ఇంటర్నేషనల్ లెవెల్. దెర్ ఈస్ హార్డ్ వర్క్, నో డౌట్. అదే ఏం చెప్తా అంటే, అందుకనే ఇఫ్ డెస్టినీలో మనకు చదువు మెకానికల్ చదువుకున్నాము, అది మన చేతిలో లేదు, తెలియకనే చదువుకున్నాము. నాకు ఫస్ట్ నుంచి కూడా సివిల్, తర్వాత దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఈవెన్ దో నేను మెకానికల్ చదువుకున్నా గానీ ఆ నాలెడ్జ్ నాకు చాలా ఉపయోగపడింది. అంటే ఇండస్ట్రియల్ వాస్తు చేసేటప్పుడు కంప్లీట్లీ యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మెషిన్స్ అండ్ మెకానిజం, ఫ్లో ప్రాసెస్ ఇదంతా. కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏమంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ దట్ యూ కెనాట్ చేంజ్, ఇన్ దట్ సంథింగ్ యూ వాంట్ టు బి ఆన్ ది టాప్, యూ వాంట్ టు బి మీడియం, యూ వాంట్ టు బి low, that is in your hands. That even God cannot change. So if God is your destiny writer, you are the co-author of your destiny. ఇప్పుడు మనము ఉగాది పంచాంగం అవి చూసుకుంటే ఆదాయము, మళ్ళీ తర్వాత వ్యయం అని ఉంటుంది కదా. ఆదాయం 5, వ్యయం 4 అని ఉంటుంది కదా. అది కూడా అంతే అంటారా? డెస్టినీను
జనరలైజ్డ్ గా రాసులు బట్టి చెప్పారంటే ఇప్పుడు ఒక రాశిలో కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు. ఇట్స్ ఏ జస్ట్ కామన్ ఇండెక్స్. దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ కామన్ ఇండెక్స్ అంతే. గ్రహాల గురించి మాట్లాడితే, ప్లానెటరీ మూవ్మెంట్స్ గురించి మాట్లాడితే, సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు, చంద్రుడు ఇంకోనో ఆకాశంలో ఉన్నారు కదా, అంటే వాటి ప్రభావము, వాటి కిరణాలు, వాటి ప్రభావము నిజంగా మన మనుషుల పైన అంత ఉంటుందా? మన డెస్టినీని, మన రాతని, తలరాతని మార్చేలాగా. ఇప్పుడు వేదకాలంలో కూడా చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయితీ అన్నాడు. చంద్రుడు మనఃకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు, బుధుడు బుద్ధికారకుడు, కుజుడు ధైర్యకారకుడు, శని నరాలకు అధిపతి. ఇలా ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉందన్నమాట మన బాడీలో. సో కాబట్టి ఆ గ్రహాల ప్రభావం మన పైన 100% ఉంటుంది. ఒకటి. రెండోది, సూర్యుడి యొక్క సూర్యకాంతి వలన ప్రోటోప్లాజం అంటే మన పత్రహరితము, దాని వల్ల మనకు ఆహారం తయారవుతుంది. మనము తినే ఆహారము సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, దీనిపైన కూడా మనకి బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ప్రపంచంలో ఆహారం తయారయ్యే కారణము సూర్యుడు. సూర్యుడు లేకుంటే గ్రీనరీ లేదు, గ్రీనరీ లేకుంటే ఆహారమే లేదు. నేను నాన్ వెజిటేరియన్, నేను మా జంతువులు తింటాను, ఆ జంతువులు కూడా మళ్ళీ గడ్డి తినాలి కదా. కాబట్టి సూర్యుడు మెయిన్ ప్లానెట్. సూర్యుని వెలుగు నుంచి మిగిలిన గ్రహాల పైన పడి దాని యొక్క వెలుగు మన పైన పడుతుంది. అంటే ఇట్స్ లైక్ ఎ మిర్రర్. సూర్యుడు తప్పితే ఏ గ్రహం కూడా స్వయం ప్రకాశం కాదు. సూర్యుని వెలుగు దానిపైన పడి దాని గుణాలతో మన మీద వస్తుంది. అంటే ఇప్పుడు రకరకాల కలర్ మిర్రర్స్ మనం పెడితే, ఒక్కొక్క మిర్రర్ మీద బ్లూ మిర్రర్ పెడితే బ్లూ లైట్ వస్తుంది, రెడ్ మిర్రర్ పెడితే రెడ్ లైట్ వస్తుంది. అలాగే నవగ్రహాలు, మిగిలిన గ్రహాలు 6 గ్రహాలు, 7 గ్రహాల్లో సూర్యుడు ఒక గ్రహం, ఇంకా 6 గ్రహాలది సూర్యుని వెలుగుని తీసుకొని మనకు వస్తుంది. కాబట్టి ఒక్కొక్కటి బుధుడు బుద్ధిని ఇస్తాడు, గురువు వచ్చి జ్ఞానాన్ని ఇస్తాడు, కేతువు మోక్షాన్ని ఇస్తాడు. ఈ విధంగా అందువల్ల ప్రతి ఒక్క గ్రహం యొక్క ఎఫెక్ట్ మనం తినే ఆహారం ద్వారా గ్రహాల యొక్క ఫలితం మనకు వస్తుంది. అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు బయట వెళ్ళి ఎవరైనా ట్యానింగ్ చేసినా కానీ సూర్యుడి కిరణాలు పడే చర్మం మారుతుంది కదా. అలాగే మరి గ్రహణం వస్తుంది కదా, సూర్యగ్రహణం అంటారు, చంద్రగ్రహణం అంటారు. మరి వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా గ్రహణాల ప్రభావం మనిషి పైన ఉంటుంది. గ్రహణ సమయంలో ఏమిటంటే అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఇవి ఎక్కువగా భూమి మీద ప్రసరిస్తాయి. అందువల్లనే గ్రహణ సమయంలో ఉన్నటువంటి భోజన పదార్థాలు మనం తినకూడదు. గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్తగా వండుకొని తినాలి అని ఒక పద్ధతి. గ్రహణం సమయంలో మన లోపల ఉన్నటువంటి ఆహారము ఇట్ విల్ బికమ్ పాయిజన్, విషం అవుతుంది. అందువల్లనే గ్రహణ సమయంలో తినకూడదని చెప్తారు. ఇంకోటి, ఈవెన్ టెంపుల్స్ కూడా క్లోజ్ చేస్తారు. వరల్డ్ లో అన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తారు, ఒక్క టెంపుల్ తప్ప. కాళహస్తిలో ఉన్నటువంటి శివ టెంపుల్, అది గ్రహణ సమయంలో క్లోజ్ చేయరు, ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ ఏంటంటే స్పెషాలిటీ, అక్కడ ఉన్నటువంటి ఒక ఆరా, శివుని యొక్క ఆరా, ఆ టెంపుల్ యొక్క ఇది, అక్కడ మనకి పురాణం ఏం చెప్తుంది, రాహుకేతువులకి మోక్షం ఇచ్చినటువంటి ప్లేస్ అది ఒకటి పురాణ పరంగా. సైంటిఫిక్ గా తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నది వాయులింగం. ఆ వాయులింగము లోపల 27 నక్షత్రాలకు 27 దీపాలు ఉంటాయి. ఆ దీపాలు పూర్తి ఎక్కడనూ ఆక్సిజన్ రాదు, శివలింగం లోపల నుంచి ఆక్సిజన్ వస్తుంది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాయులింగంకి ఒక ఆరా ఏర్పడింది. ఆ ఆరా ఏంటంటే ఈవెన్ రాహుకేతువులు పంపించేటువంటి ఈ గ్రహణ సమయంలో వచ్చేటువంటి ఆ అల్ట్రావైలెట్ రేస్ కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ లోపలికి ప్రవేశించవు. అందువల్ల ప్రపంచంలో ఒకే ఒక టెంపుల్ గ్రహణ సమయంలో ఓపెన్ చేసేది కాళహస్తి. అందుకే ఎవరికైనా గానీ మనకు రాహు దోషము, కేతు దోషము, రాహుకేతు దోషము, కాలసర్ప దోషము ఇవి ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి మనము ఒక ప్రత్యేకమైన పూజ చేస్తారు. అది చేసిన తర్వాత ఆ శివలింగాన్ని మనం దర్శనం చేస్తే ఆ దోషం నుంచి మనం విముక్తి పొందుతాం. ముఖ్యంగా రాహుకేతు దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే, సూర్యుడు బ్రైటెస్ట్ ప్లానెట్, గ్రహణం పట్టినప్పుడు ఆ వెలుగు పోతుంది. ఆ గ్రహణం వీడిపోయిన తర్వాత మళ్ళీ వెలుగు వస్తుంది. అంటే అక్కడ చేసే విధానము నీకు గ్రహణాన్ని తొలగించడం. అందువల్ల సైంటిఫిక్ గా అది బిజినెస్ కాదు, ఇంకోటి కాదు. రాహుకేతు దోషం ఉన్న వాళ్ళు అక్కడ పూజ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. మరి మనకి జాతకంలో కొంచెం కొన్ని కాలాలు బాగలేవు అని అంటే రెమెడీస్ చేయొచ్చు అని చెప్తారు. ఈ పూజ చేయొచ్చు, ఆ పూజ చేయొచ్చు అని చెప్తారు. నిజంగా రెమెడీస్ పనిచేస్తాయి అంటారా గురుగారు? మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు మనం అట్లే ఉంటామా? ఏదైనా టాబ్లెట్ తీసుకుంటామా, మందు తీసుకుంటామా, చేస్తాం కదా. ఇది కూడా అంతే. అంటే మనకి న్యాచురల్ గా ఉండే ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వీఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కానీ, లేదు రోగ నిరోధక శక్తిని ఇది చేసుకోవడానికి. అదేవిధంగా ఈ రెమెడీస్ కూడా ఏం చేస్తాయంటే కర్మని క్షిప్రం చేస్తాయి. ఇప్పుడు కర్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం తద్ నివారణ మణిహి మైత్రహి ఔషధహి అంటాడు. అంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితంగా ఇప్పుడు మనం కష్టాలు సుఖాలు అనుభవించాల్సి వస్తుంది. ఒక కష్టమైన కాలం వచ్చినప్పుడు మన హ్యూమన్ ఎనర్జీ ఇస్ లిమిటెడ్. అప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ది హైయర్ ఎనర్జీ. ఈ మనం చేసే ఈ రెమెడీస్, రిచువల్స్ ఇవన్నిటి కూడా భగవంతుని యొక్క సాయం మనం కోరుతాం. అప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ సరెండర్ టు ద ఆల్మైటీ, ఆయన యొక్క కరుణ,
మన పైన పడి ఆ యొక్క వైబ్రేషన్స్ మనకి ఎప్పుడు వస్తుందో మన చక్రాస్ క్లియర్ అవుతాయి. మెయిన్ గా పిలిగ్రిమేజ్ లో గానీ ఒక హోమం చేస్తాం గానీ ఇవన్నిట్లో కూడా ప్యూరిఫికేషన్ ఆఫ్ చక్రాస్, ప్యూరిఫికేషన్ ఆఫ్ థాట్స్. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ వస్తాం. మైండ్ ఈజ్ పవర్ఫుల్. ద పవర్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ మైండ్. ద పవర్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఇన్ ది సబ్ కాన్షియస్ బిలీఫ్స్. బిలీఫ్, నమ్మకం. యువర్ గాడ్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ యువర్ ఫెయిత్. My goodness. If your faith is weak, your God is weak. If your faith is strong, your God is strong. మనకి ఎంత భగవంతునిపై నమ్మకం ఉంటుందో అంత మంచి ఫలితం వస్తుంది. అయితే పితృదోషాలు వీటన్నిటి కూడా పోతాయి అంటారు రెమెడీస్ కి. అది అయితే ఒకటి మనం చేసే విధానం కరెక్ట్ గా ఉండాలి. మనం ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కటి డెలిగేట్ చేసేస్తున్నారు. అవును. రెండోది చేసే వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి, చేయించుకునే వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్ గా ఫాలో చేయాలి. ఇప్పుడు ఒక క్రతువు చేస్తూ ఉంటారు, మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, అది తప్పు. చేయించేవాళ్ళు చేసేవాళ్ళు ఇది కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే 100% ప్రతి రెమెడీను పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మనము కట్టేసి ఇండియాలో పూజలు చేస్తామంటారు, ఇక్కడ నుంచి పైసలు పంపిస్తే ఆ రెమెడీస్ పనిచేస్తాయి అంటారండి? వాళ్ళు కరెక్ట్ గా సంకల్పం చేసినప్పుడు మన గోత్రము, మన నక్షత్రము, మన రాశి ఇవన్నీ చెప్పి మనకి ఏ గ్రహం అయితే దోషం ఉందో ఆ గ్రహానికి సంబంధించినట్టు పరిహారం వాళ్ళు కరెక్ట్ గా చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ మనకు వచ్చి మనకు మంచిది అవుతుంది. అంటే చేసేవాళ్ళు నిజాయితీగా చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం మనకు వస్తుంది. అంటే మనం అక్కడ లేకుండా కానీ ఇప్పుడు మనము కరెక్ట్ గా మనం నక్షత్రము ఇవన్నీ మనం ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మనము ఆర్టీజీఎస్ పంపిస్తాము బ్యాంక్ కి, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి, అకౌంట్ నంబర్ ఉండాలి, అది ఎలాంటి అకౌంట్ ఉండాలి, అప్పుడే మన అకౌంట్ లో పడుతుంది. ఇది కూడా అంతే, మీ గోత్రము, మీ నక్షత్రము, మీ రాశి, మీ పేరు, ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్నట్టు. అవి కరెక్ట్ గా చెప్పి చేస్తే ఖచ్చితంగా ఫలితం. కొంతమంది పుట్టిన వాళ్ళకి వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియదు అనుకోండి, అప్పుడు వాళ్ళ సంగతి అది ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి నేను మాస్టర్ హెల్త్ చెకప్ చేయాలి, ఎవరు బ్లడ్ తీసుకోవాలి? మీ బ్లడ్ తీసుకోవాలి. కాబట్టి టైమింగ్ కూడా అంతే, డేటు, టైము, ప్లేస్, ఈ మూడు చాలా ముఖ్యం. టైము వేరియేషన్ అయితే జనరల్ గా ఒక లగ్నం 2 hours ఉంటది, కానీ లగ్న సంధి కాలం అని ఉంటది. ఇప్పుడు ఒక లగ్నం ఎండ్ అయ్యి ఇంకో లగ్నం వచ్చేటప్పుడు ఆ సంధి కాలంలో మీ ఇది పడింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, అటో ఇటు. అందువల్లనే టైం కి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇఫ్ ది డేటా ఇస్ రాంగ్, అవుట్పుట్ ఇస్ రాంగ్. అంతే. మీకు రాజీవ్ గాంధీ లిటరల్ గా ఎక్సలెన్స్ ఇన్ వాస్తు అండ్ ఆస్ట్రాలజీ అనే అవార్డు వచ్చింది కదా, నేషనల్ అవార్డు వచ్చింది కదా. ఆ అవార్డు రావడానికి క్రైటీరియా ఏముంది? అది గొప్ప అవార్డు అని తెలుసు, కానీ దానికి ఉన్న కష్టము దేనికి వచ్చిందో దానికి చెప్తారా దాని గురించి కొంచెం? మంచి ప్రశ్న. ఒకసారి ఢిల్లీలో ఒక ఆస్ట్రాలజీ కాన్ఫరెన్స్ జరిగింది, పెద్ద కాన్ఫరెన్స్. చాలా మంది ఆ కాన్ఫరెన్స్ కి వచ్చారన్నమాట. వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే గ్రహబలం, గృహబలం డిబేట్ అనమాట, దీని మీద ఏది గొప్పది అనేసి. సో కొంతమంది గృహబలం గొప్పదని, కొంతమంది గ్రహబలం గొప్పదని, ఇలా రకరకాల వాదనలు వచ్చాయి. అప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పాను, గ్రహబలం 60%, గృహబలం 40%. నీకు గ్రహబలంలో గృహ యోగం లేదనుకోండి, అసలు గృహమే రాదు. గ్రహబలం బాగుంటేనే గృహబలం ఏర్పడుతుంది. ఏదైనా కానీ యోగం ఉండాలా, వాహన యోగం ఉండాలా, విద్యా యోగం ఉండాలా, గృహ యోగం ఉండాలా. ఈ యోగం లేనప్పుడు నువ్వెంత ప్రయత్నించినా నీకు రాదు. కాబట్టి ఈ డిబేట్ లో వాళ్ళు సామాన్య మానవునికి అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి అన్నప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు గ్రహబలం అనేది కరెంటు ఉన్నట్టు, అది మన చేతిలో లేదు. గృహబలం అనేది యూపీఎస్ ఉన్నట్టు. యూపీఎస్ మన చేతిలో ఉన్నదాన్ని కర్మకు వదిలేయకుండా దాన్ని సరి చేసుకోవాలి. గ్రహబలాన్ని మనం మంచిది వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి, రాకున్నప్పుడు సేవింగ్ చేసి పెట్టుకొని ఉపయోగించుకోవాలి. అప్పుడు దీనికి ఆ కాన్సెప్ట్ కోసం, అంటే మోడర్న్ గా ఒక లేమ్యాన్ కూడా అర్థమయ్యే విధానంలో మీరు బాగా చెప్పారని అప్పుడు అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ. ఐ మీన్ వీఆర్ రియలీ ఆనర్డ్ టు మీట్ యూ హియర్. ఎంత సింపుల్ గా మా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నారు, అది కూడా మా పక్కకు ఇలా నేషనల్ అవార్డు విన్నర్ వచ్చి కూర్చున్నారని అంటే నిజంగా మా అదృష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. మరి మా వినే శ్రోతలు మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా, ఇప్పుడు మీరు ఇన్ని విన్న తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ జాతకం గురించి తెలుసుకోవాలని ఉంటుంది. సో మిమ్మల్ని రీచ్ కావాలంటే, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని అంటే ఎలా చేయగలుగుతారా? మాది ఒక అఫిషియల్ వెబ్సైట్ ఉందండి, astrovastuvision.com. దాంట్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, ఒకటి అబౌట్ మై, 2 QR కోడ్లు ఉంటుంది, ఒకటి అబౌట్ సర్వీసెస్, ఒకటి హౌ టు రీచ్ అస్. దాంట్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు పంపిస్తే మా టెక్నికల్ టీమ్ ఉంది, వాళ్ళు చూసి నేను ట్రావెలింగ్, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అంతా ఎక్కువ ఉంటుంది, దే విల్ గివ్ ద స్లాట్, పలానా రోజు గురుగారు మీతో మాట్లాడతారనేసి వాళ్ళు చెప్తారనమాట. దాని ప్రకారం వరల్డ్ లో ఎక్కడున్నా దే కెన్ కాంటాక్ట్ మీ త్రూ జూమ్ మీటింగ్ అండ్ ఓవర్ ఫోన్
ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మేము చేస్తాం. మీరు ఏ దేశాలు తిరిగారండి? ఒకసారి క్యూరియస్ ఉంది తెలుసుకోవాలని. చాలా దేశాలకు వెళ్ళానండి, గ్లోబ్ లో సగం అయిపోయింది. అబ్బా, మీ ఫేవరెట్ కంట్రీ మరి? విజిట్ టు వాస్తు కన్సల్టేషన్ ఇస్ మలేషియా, తర్వాత సింగపూర్, దాని తర్వాత చైనాలో కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాను, మకావ్లో కొన్ని చేశాను, తర్వాత యూకేలో బర్మింగ్హామ్ లో ఒక వాసవి టెంపుల్ అక్కడ చేశాను, తర్వాత యూకేలో చాలా మందికి జ్యోతిష సలహాలు వాస్తు సలహాలు ఇచ్చాను. మా అమ్మాయి అక్కడ చదువుతా ఉండేది అప్పుడు. తర్వాత దుబాయ్లో కొన్ని చేశాను. గ్రీస్లో అయితే చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మావి. ఇప్పుడు 12 ప్రాజెక్ట్స్ నడుస్తుంది, ఇండస్ట్రియల్, కమర్షియల్, రెసిడెన్షియల్ గ్రీస్లో. యూరోప్ కంట్రీస్ అని జర్మనీలో చేశాను. తర్వాత యుఎస్ఏకి నేను రావడం ఇది 3వసారి. అంటే నేను కమర్షియల్ గా రాను, ఫ్రెండ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్రెండ్స్ అందరికి మంచిది కావాలనే ఒక ఉద్దేశం అంతే. వచ్చినప్పుడు తప్పకుండా అందరి ఫ్రెండ్స్ ని కలుస్తుంటాను, వాళ్ళకి సలహాలు ఇస్తుంటాను. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ వెల్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. కాబట్టి ఎవరికైనా మంచి సలహా కావాలన్నప్పుడు, స్పెషలైజేషన్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా కలవచ్చు. మరి గ్రీస్ లో మిమ్మల్ని పిలిచే వాళ్ళు ఇండియన్సా లేకపోతే అక్కడ ఉన్న దేశస్తుల? క్రిస్టియన్స్. అంటే నమ్ముతారు వాళ్ళు కూడా? నా దగ్గర అన్ని కులాల వాళ్ళు ఉన్నాయండి. అంటే క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ కి దర్ ఈజ్ అ స్పెషల్ ఇది ఉంది, లాల్ కితాబ్ అని ఒక ఉంది. ఆ లాల్ కితాబ్ లో పర్షియన్ లాంగ్వేజ్ లో రాశారు, దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయింది. సింపుల్ రెమెడీస్ వాళ్ళు ముస్లిమ్స్ ఏం చేసుకోవచ్చు అనేది ఉంది. సో లాల్ కితాబ్ బేస్ చేసుకుని ముస్లిమ్స్ కి ఇస్తాము. క్రిస్టియన్స్ కి జనరల్ ప్రిన్సిపల్స్, హౌ టు టేక్ ఎనర్జీ ఫ్రమ్ ది నేచర్. నేచర్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీబడి. సూర్యుడు కామన్, చంద్రుడు కామన్, భూమి కామన్, గాలి కామన్. సో హౌ టు మెడిటేట్, హౌ టు గెట్ ఎనర్జీ ఫ్రమ్ ది నేచర్, హౌ టు గెట్ ఎనర్జీ ఫ్రమ్ ది 5 ఎలిమెంట్స్, హౌ టు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్. ఇలా ఐ కెన్ గివ్ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ గుణగణాలను బట్టి, వాళ్ళ జాతకాన్ని బట్టి వాట్ సూట్స్ ఫర్ దెమ్, దాన్ని మనము రెమెడీస్ గా ఇస్తాం. కొంతమందికి మంత్ర చాంటింగ్, కొంతమందికి జమ్. అవి నిజంగా పనిచేస్తాయి అంటారా అండి రాళ్ళు అవి పెట్టుకుంటే? 100%. ఈ జమ్ వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్నెట్ లేదనుకోండి, మీకు సిగ్నల్ రాదు. ఇది ఇంటర్నెట్ లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఈ రాళ్ళు కొనుక్కోండి, ఆ రాళ్ళు కొనుక్కోండి అని చెప్పి ఇలా పైసలన్నీ చాలా మంది, అది కమర్షియల్ గా చేయడం తప్పు. కాకపోతే చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మాకు ఇంత సమయం కేటాయించినందుకు డెఫినెట్ గా తెలుగు వన్ తరఫు నుంచి, నా తరఫు నుంచి చాలా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులకి అందరికీ మంచిది కావాలని, ఈ విశ్వాసనామ సంవత్సరంలో అందరూ బాగుండాలని మనసా వాచా కర్మణ తెక్కని శుద్ధిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. విన్నారు కదా, మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు అండ్ ట్యూనింగ్ ఇన్ టు ఫర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆన్ సెగ్మెంట్స్ బై పరిమళ. బై.